నమస్కారం రామనారాయణ రెడ్డి గారు. నమస్కారం అండి. చెప్పండి సార్, మీరు రాష్ట్రంలో జెంటిల్మెన్ పొలిటీషియన్స్లో మీరు ఒకరు అనేది ఒక పేరు ఉన్నది. బట్ ఆఫ్ లేట్ చూసిన తర్వాత, అంటే వైసీపీకి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ మీ స్వరంలో కొంత మార్పు వచ్చింది. చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, చాలా అటాక్ చేస్తున్నారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద. ఏంటి ఇంత సడన్ చేంజ్కి ఏంటి కారణం? పాలిటిక్స్లో ప్రజెంట్ డే ట్రెండ్లో జెంటిల్మెన్ పాలిటిక్స్ కాకుండా పోవడం ఇట్లాంటూ ఏమీ లేదు. మీరు అన్న ఈ జెంటిల్మెన్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఓల్డ్ టైం పాలిటిక్స్లో ఉండేవి. అంటే ఐ మీన్ 78, 82కు ముందు ఉన్నటువంటి రాజకీయాల్లో ఒక పెద్దరికం తరహా అటువంటి రాజకీయాలు ఆనాడు నడిచాయి. అప్లేట్ 82 తర్వాత అనేక మార్పులు వచ్చినాయి. శ్రీమతి ఇందిరాగాంధీ గారు జాతీయ స్థాయి రావడం, రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రావడం, ఆ తర్వాత మళ్ళీ అనేక రాజకీయ మార్పులు జాతీయ రాష్ట్ర స్థాయిలో జరగడం, వీటన్నిటిలో ఒక కొత్త ట్రెండ్ డెవలప్ అయింది. అయితే ఇప్పుడున్న ట్రెండ్ కూడా ఇంకా మార్పు చెందింది. ఇవాళ రాజకీయాలు ఎలా వస్తున్నాయంటే, ఈ తరం రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి దీనికి ముందు తరం అంటే మేమున్నటువంటి రాజకీయాలకు కూడా వ్యత్యాసం ఉంది. బహుశా భవిష్యత్తులో ఇంకా మార్పులు రావచ్చేమో. ఇప్పుడంతా కంప్యూటర్ యుగం కాబట్టి ఈ రాజకీయాలు కంప్యూటర్ల చుట్టూరు, సర్వేల చుట్టూరు తిరుగుతుందే తప్ప వ్యవస్థల చుట్టూరు, ప్రజాస్వామ్యం చుట్టూ, అది ప్రజల చుట్టూ రావట్లేదు. ఒక కొత్త తరహా రాజకీయాన్ని చూస్తూ ఉన్నాం మేము కూడా. అంటే మీరు అడాప్ట్ అవుతున్నారా దానికి అడాప్ట్ కావాలంటే చాలా శ్రమ పడాల్సిన పని ఉంది. కానీ ఇప్పుడున్న ఈ ఏజ్లో అంత కొత్త తరానికి అడాప్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా తక్కువ మాకు. అంటే నేను సూటిగా అడుగుతుంది ఏంటంటే అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు అడాప్ట్ టు ది ప్రజెంట్ సిచ్యువేషన్ అనుకోండి. అంటే మీలాంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులకి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నేను అనేది ఏంటంటే మీ టోన్ అండ్ టెనర్లో కొంత మార్పు వచ్చింది. అంటే ఇంతకుముందు మీరు అంతగా రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించేవాళ్ళు కాదు. అంటే ఈ మధ్య 2-3 ప్రెస్ కాన్ఫరెన్స్లో గమనించినట్లయితే అసలు రామనారాయణ రెడ్డి గారైనా మాట్లాడుతుంది అనేటువంటి ఒక మార్పు అయితే కనపడింది. అంటే ఏంటి దానికి కారణం ఏంటి? అంటే పార్టీ ఏమైనా డైరెక్షన్ ఇస్తుందా అట్లాగా? అట్లేం లేదు. ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా మీరు ఈ విధంగా మాట్లాడాలి, ఇట్లా అగ్రెసివ్గా పోండి, లేకుంటే ఇలా సోబర్గా పోండి అని ఎప్పుడు ఏ పొలిటికల్ పార్టీలు డైరెక్షన్స్లో ఇవ్వవు మీలాంటి సీనియర్లకి. అందులో మేము ట్రెడిషనల్ పాలిటీషియన్స్. ఓకే, ట్రెడిషనల్ పాలిటీషియన్స్లో ఉన్న వాళ్ళకి అసలు పొలిటికల్ పార్టీల డైరెక్షన్ అనేది రాదు ఎప్పుడు కూడా. అయితే మేము ముందు నుంచి ఉన్నటువంటి రాజకీయాల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లోనే నేను రాజకీయాల్లో ఇంచుమించుగా దాదాపు 30-35 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది డైరెక్ట్ పొలిటిక్స్లోకి వచ్చి. ప్రత్యక్ష రాజకీయాలు. ప్రత్యక్ష రాజకీయాలు. ఇవాళ ఎందుకు మార్పు వస్తుంది అని అంటే, ఇవాళ ఉన్న ట్రెండ్ అది. ఆ ట్రెండ్లో కొంత భాగంలో పొలిటికల్గా అవసరమైతే పొలిటికల్గా విమర్శించాల్సిన అవసరం ఉన్నప్పుడు విమర్శించాల్సిన పరిస్థితి ఉంది. అంతేగాని ఒక చంద్రబాబు నాయుడు గారినే విమర్శించాలి, మరొకరిని విమర్శించకూడదు అనేది ఏం కాదు. అంటే ఫర్ సేక్ ఆఫ్ క్రిటిసిజం కాకుండా, నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ క్రిటిసిజం. మేము ఉన్నటువంటి ఫ్యాక్ట్స్లో ఉన్న ఫ్యాక్ట్స్ని బయట పెట్టడంలో, ఉన్న వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకుపోవడం, చేసే ప్రయత్నంలో కొంత గట్టిగా మాట్లాడే ప్రయత్నం జరుగుతుందే తప్ప ఏదో వ్యక్తిగతంగా కక్షపూరిత వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారినో మరొకరినో విమర్శించాల్సినంత అవసరం ఏం లేదు. నాకు చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత ద్వేషం ఏం లేదు. మేము అందరం ఒక 5 సంవత్సరాల తేడాల్లో రాజకీయాల్లోకి వచ్చాం. అనేక సందర్భాల్లో రాజకీయాల్లో కలిసి పనిచేసాం, విడిపోయాం, మళ్ళీ కలిసాం, మళ్ళీ విడిపోయాం. అంత మాత్రం చేత విడిపోయాం కాబట్టి వ్యక్తిగతంగా విమర్శించాలనేది నా అభిప్రాయం కాదు. అంటే సార్ మీరు సరే 2014 నాటి పరిస్థితులు తెలుసు, రాష్ట్రం విభజన జరిగింది,
అప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ మీరు చాలామంది కాంగ్రెస్ని డిజర్ట్ చేసి వెళ్ళిపోయారు, వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. కానీ మీరు ఒక కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ ఓడిపోతుందని తెలిసినప్పటికీ కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్లో పోటీ చేశారు. సరే, మీరు ఓటమి చవి చూశారు. తర్వాత కూడా కొద్దికాలం కాంగ్రెస్లోనే కొనసాగారు. ఎందుకు మీరు టీడీపీకి వెళ్ళారు? మళ్ళీ టీడీపీ నుంచి మళ్ళీ బయటికి రావడానికి కారణం ఏంటి? అంటే ఈ ఒక ట్రాన్సిషన్ పీరియడ్ కింద మనం అనుకోవాలా? అసలు ఏం జరిగింది, దేనికి? అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దానికి మనుగడ లేకుండా పోయింది, ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో నెల్లూరు జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి కూడా సరైనటువంటి పరిస్థితులు లేవు. అప్పుడు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రిగా ఆయన ఆహ్వానించాడు. మేము కూడా ప్రత్యామ్నాయంగా రాజకీయాల్లో ఆలోచన చేసుకోవాలనే ఆలోచన ఉండింది. ఉన్నప్పుడు ఆ టైంలో తెలుగుదేశం పార్టీ అంటే అప్పుడు వ్యాక్యూమ్ ఉందండి నెల్లూరు జిల్లాలో? ఉండింది కదండి. నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ సీట్లలో 7 అసెంబ్లీ సీట్లు వైఎస్ఆర్సీపీలో ఉన్నాయి. 3 మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. 2 పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నగర మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తర్వాత పార్టీలు మారి ఉండొచ్చు, చేసినచ్చు. కానీ డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచినటువంటి వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. తర్వాత కొంతమంది మారారు, ఎన్నికలు అయిన తర్వాత మారారు. కానీ అండి, అంటే ఆ సమయంలో ఆ సందర్భంలో జరిగింది వ్యాక్యూమ్. ఆ వ్యాక్యూమ్లో సరే మా అవసరం ఉందని వాళ్ళు అనుకున్నారు, మేము కూడా అక్కడ పోతే బాగుంటుందేమో అనుకున్నాం, వెళ్ళాం తప్ప అది పర్టికులర్గా ఎందుకు వెళ్ళారు, ఏం వెళ్ళారంటే అంత ఖచ్చితంగా మేమేదో అడిగి వాళ్ళు లేకుంటే వాళ్ళు ఏదో చెప్పి వెళ్ళినట్టు. మీ ఫాలోవర్స్ అంత ఇది కాదు. మా ఫాలోవర్స్ ఎప్పుడు కూడా మమ్మల్ని అనుసరించి వచ్చిన వాళ్ళే. వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేశారు. వాళ్ళు ఒత్తిడి చేసినటువంటి సందర్భం ఏమి లేదు. మేము ఇక్కడ వెళ్దామంటే మాతోటి వచ్చారు, మళ్ళీ అక్కడ వద్దనుకుంటే మళ్ళీ మాతోటి. కానీ ఆ సమయంలో అంటే తెలుగుదేశం పార్టీలో రిలేటివ్లీ మీకంటే కూడా జూనియర్స్ దే వర్ రూలింగ్ ద రూస్ట్. అటువంటి సమయంలో మరి వాళ్ళ కింద పని చేయాల్సి వస్తుంది అనేటువంటి ఒక భావన. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇటీవల వచ్చినటువంటి రాజకీయ మార్పులు, మీడియాలో వచ్చినటువంటి కొత్త పందా తప్ప నేను జూనియర్లు సీనియర్లు అనేది రాజకీయాల్లో అసలు ఉండదండి. మీరు ఇప్పుడున్న ప్రింట్ మీడియాలో లేదు, ఒక 25 సంవత్సరాల కింద ఉన్న ప్రింట్ మీడియా కానీ చూస్తే జూనియర్లు సీనియర్లు అనే సందర్భమే రాదు. ఇప్పుడున్న మీడియాలో అదొక ప్రధానమైన అంశంగా వీళ్ళు జూనియర్లు, వీళ్ళు సీనియర్లు, వీళ్ళు ఇటీవల వచ్చారు, వీళ్ళు కొత్తగా వచ్చారు, వీళ్ళు పాత వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కువ కనబడుతున్నాయి. రాజకీయాల్లో మాకు తెలిసి సీనియారిటీ అనేది కౌంట్ కాదు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాసేవలో ఎవరైతే ఎక్కువ మనుగడ సాగిస్తారో వాళ్ళకి ప్రాధాన్యత వస్తుంది. ఇవాళ నేను సీనియరా జూనియరా అనే బదులు నేను గతంలో ఉన్నప్పుడు బాగా పనిచేశానా లేదా, ప్రజల మధ్య కలిసి పనిచేసామా లేదా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింత ఎక్కువగా పనిచేస్తున్నామా లేదా, చేస్తున్నప్పుడు మాత్రమే ప్రజలు ఆదరిస్తారు. నేను సీనియర్ అయినంత మాత్రాన 2014లో నన్ను గెలిపించలేదు, నన్ను ఓడించారు. నేను అప్పటికే సీనియర్ని కదా. నాతో పోటీ చేసిన వాళ్ళు ఫస్ట్ టైమర్స్. అంటే ప్రజలకు ఆ క్రైటీరియా ఉండదంటారు. డెఫినెట్గా ప్రజలకి ఒక ఆప్షన్ ఉంది. సీనియారిటీ కాదు వాళ్ళు చూసేది, బాగా పనిచేసేవాళ్ళు, ఆ పార్టీ సిద్ధాంతాలు, ఆ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో, వీటన్నిటినీ అర్థం చేసుకున్నప్పుడు జూనియర్లనైనా సీనియర్లుగానే గౌరవిస్తారు ప్రజలు. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో సీనియారిటీకి పెద్దపీట వేసేది అనేది ఎక్కడా లేదు. మీరు ఎందుకు ఇమ్మడలేకపోయారండి టీడీపీలో? అంటే మీరు వెళ్ళే సమయానికే తెలుసు మీకు చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి తెలుసు. మీరు ఇంతకుముందే చెప్పారు, వారి పార్టీ వ్యవహార శైలి కానివ్వండి, ఆయన వ్యక్తిగతమైనటువంటి వ్యవహార శైలి కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరుతెన్నులు,
ఇవన్నీ తెలిసినప్పటికీ మీరు వెళ్ళారు. చాలా స్వల్ప సమయంలోనే మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. అంటే మీకు ఇచ్చినటువంటి హామీలు ఆయన నెరవేర్చలేదనా లేకపోతే ఏంటి? మాకేమీ హామీలు మేము అడగలేదు, ఆయన ఇవ్వలేదు. హామీలు ప్రసక్తి అన్కండిషనల్గా వెళ్ళారా? నేను ముందు నుంచి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. ఒక కండిషనల్గానో లేకుంటే ఒక హామీతోనో రాజకీయాలు కానీ సంబంధ బాంధవ్యాలు కానీ ముడిపడవు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో నిలవయి, అవి ఎక్కువ కాలం మనజాలవు. హామీలు అనేటువంటి ఎప్పుడు కూడా రాజకీయాల్లో అది తాత్కాలికమే, అటువంటిది ఏమీ లేదు. నేను ట్రెడిషనల్ పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మేము ఇటువంటి తాత్కాలికమైన ప్రలోభాలకో తాత్కాలికమైనటువంటి హామీలకో మేము తలవంచి రాజకీయాలు చేసేవాళ్ళం కాదు. అధికారం ఉన్నా లేకపోయినా గెలుపు ఓటలతో సంబంధం లేకుండా రాజకీయాలు చేసిన వాళ్ళం మేము. అందుకని 2014లో ఎన్నికల్లో ఓడిపోతున్నాం, డిపాజిట్లు కూడా రావు కాంగ్రెస్ పార్టీకే అని తెలిసినప్పుడు కూడా పోటీ చేశాం. ఎందువల్ల చేశాం? ఆ రోజే నేను ఏదో ఒక పార్టీ ఆఫ్ చేయొచ్చు, కానీ చివరి నిమిషం వరకు మంత్రిగా పనిచేసాం, ఆ పార్టీలోనే పనిచేసాం. పార్టీ నాయకత్వం తప్పు చేసి ఉండొచ్చు, కానీ పార్టీ లక్ష్యాల్లో తప్పు లేదు. కాబట్టి మనం చివరి నిమిషంలో ఎన్నికల్లో మోసం చేసిపోవడం, వెన్ను చూపించిపోవడం అనేది సందర్భం కాదని ఎన్నికల్లో పోటీ చేశాను. తెలిసి పోటీ చేయడం. ఎప్పుడు కూడా రాజకీయాల్లో నిలబడేవాళ్ళు, పోటీ చేసేవాళ్ళు, ఎన్నికల్లో పోటీలో ఉన్నవాళ్ళు గెలుస్తామనేటువంటి హోప్తోనే చేస్తారు. కానీ 2014 గెలవాలనే ఒక పట్టుదలతో చేస్తారు. ఇక్కడ గెలుస్తామన్నటువంటి నమ్మకం లేదు, పట్టుదలే లేదు. ఎందుకంటే ప్రజల నాడి తెలిసి ఎన్నికల్లో పోటీ చేశాం. ఎందుకంటే చివరిలో పార్టీని ఇబ్బంది పెట్టకూడదు అని. అంటే నేను అడిగింది ఏంటంటే తెలుగుదేశం నుంచి బయటికి రావడానికి మళ్ళీ కారణం ఏంటి? తెలుగుదేశం నుంచి బయటికి రావడానికి పెద్ద కారణాలు ఏం లేవు. ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇమ్మడలేకపోయాం, అందువల్లే బయట రావాల్సి వచ్చింది. ఆ బయటకు వచ్చిన సందర్భాల్లో మరి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాతావరణం, రాజకీయ వాతావరణం, పార్టీలో నాయకత్వం లేదు, జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటి వల్ల ఇమ్మడలేక మేము బయటకు వచ్చేసాం. అంటే తరచుగా పార్టీలు మారటం అనేటువంటిది కొంచెం బాధాకరమే కదండి. అంటే మీ బోటి సీనియర్లకి నిబద్ధత ఉన్నవారికి. కానీ ఖచ్చితంగా చాలా బాధాకరమైన విషయాలు అవి. నేను తెలుగుదేశంలో మొదట ఎమ్మెల్యే అయ్యా, 91లో మళ్ళీ కాంగ్రెస్కి వచ్చా, 99లో అపోజిషన్ ఎమ్మెల్యే అయ్యా, 2004లో రూలింగ్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయ్యా, మళ్ళీ మంత్రి అయ్యాను. 2014 వరకు ఉన్నాను, ఓడిపోయాం. తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరే నాడు మేము ఊహించింది మరి 83లో తెలుగుదేశం పార్టీ లక్ష్యాలు, సిద్ధాంతాలు, వాటితోనే పార్టీ నడుస్తుందని అనుకున్నాం. కానీ కొంతకాలానికి అటువంటి పరిస్థితులు ఇక్కడ లేవు. ఆ సిద్ధాంతాలు వదిలిపెట్టేశారు, తిలోదకాలు ఇచ్చారు. ఎన్టీఆర్ ఆలోచన సరళి ఇక్కడ లేదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇక బయటకు వచ్చేటప్పుడు రాజకీయంగా మీరేం చెప్పకుండా వచ్చారే, రాజకీయంగా మీరు ఎవరిని విమర్శించకుండా వచ్చారంటే విమర్శలతో రాజకీయాలు చేయాల్సిన అవసరం కానీ అదే నా పద్ధతి కానీ కాదు. నేను ఏ సందర్భంలో అయినా పెద్దగా వ్యక్తిగతంగా విమర్శించిన వాడిని కాదు. అదే అంటే మీ సోదరులు కొంత ఆ రకంగా కొంత వెళ్ళేవారు, సందర్భాన్ని బట్టి విమర్శలు కొంచెం కటుగా. ఏంటంటే నేను వివేకానంద రెడ్డి గారు కలిసి ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చాం, ఒకేసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన ప్రోత్సాహంతో నేను ఈ స్థాయికి రావడం కూడా జరిగింది. కాబట్టి రెండు ఆలోచనలు అనేది లేదు మాకు, ఒకే ఆలోచనతో నడిచాం ఇద్దరం. దాదాపు ఈ 35 సంవత్సరాలు కూడా కలిసే నడిచాం. కాకుండా ఒక్కొక్కరి మనస్తత్వం, పోయేటువంటి పోకడ వేరు కావచ్చు. అంత మాత్రం చేత మేమిద్దరం కలిసి ఉన్నామే తప్ప విడిపోయి ఎప్పుడు లేము. ఆయన ఒక సందర్భంలో చెప్పినట్టు నాకు కూడా గుర్తండి. అంటే వారికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వద్దని మీకు ఇచ్చారు అనేటువంటిది కూడా. ఎమ్మెల్యే టికెటే ఆయనకి ఇచ్చారు ఎన్టీ రామారావు గారు.
అప్పుడు వద్దని నాకు ఇచ్చాడు 83లో. ఓకే. తర్వాత మళ్ళీ ఆయన ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుకున్నాడు 85లో, ఓకే. 89లో. కానీ అప్పుడు రాలేదు ఆయనకు అవకాశం. మళ్ళీ తర్వాత 99లో ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లు కావాలని కోరుకున్నాం, వచ్చాయి. ఇద్దరికి వచ్చాయి. ఇద్దరికి ఆయనే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో, లేకుంటే పెద్దలు ఆ రోజు కీర్తిశేషులైన విజయభాస్కర్ రెడ్డి గారు, మా కుటుంబానికి మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తి కీర్తిశేషులు పివి నరసింహారావు గారు. వారి ఆలోచనలతో మాకు ఇద్దరికి టికెట్లు రావడం, అప్పటి నుంచి 2014 వరకు కలిసి ఇద్దరం ఉండడం జరిగింది. అంటే సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాండి. అంటే మీ సోదరులు వివేకానంద రెడ్డి గారికి రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉండేది, ఒక ప్రత్యేకత ఆయన సంతరించుకున్నారు. సో ఆయన లేని లోటు మీకు ఏ విధంగా ఉంది? వివేకానంద రెడ్డి గారు డైరెక్ట్ పాలిటిక్స్లో చాలా ఎక్స్పోజర్ ఉన్నటువంటి వ్యక్తి. మీడియా ఎక్స్పోజర్ కూడా చాలా ఎక్కువగా ఉండేది ఆయనకి. ఆయనకి అదేవిధంగా అభిమానులు కూడా, ఆ మీడియా ద్వారా వచ్చిన అభిమానులు కూడా ఆయన బహుశా ఈ రాష్ట్రంలోనే కాదు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, అంతర్జాతీయంగా తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఎక్కడున్నా వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన విశిష్టమైన శైలితో ఆయన మీడియా ద్వారా కానీ రాజకీయాల్లో కానీ స్పష్టతనిచ్చేవాడు. అందుకని ఆయనకి ఎక్కువ మంది పరిచయాలు ఉండేవి. అయితే తనకు పదవి అనేటువంటిది వచ్చినప్పుడు శాసనసభ్యుడు కావాలని కోరుకున్నాడే కానీ తను మంత్రి కావాలని ఏనాడు కోరుకోలే. రాజశేఖర రెడ్డి గారితో మేము అధికార పార్టీలో ఉన్నప్పుడు 2 దఫాలు అవకాశం వచ్చింది. 2 దఫాలు రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని పిలిచి అడగడం జరిగింది. ఎట్లా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది, నిన్ను తీసుకోవాలనుకుంటున్నాను, ఏంటి నీ ఆలోచన అంటే, నేను క్యాబినెట్లో మంత్రిగా వచ్చి ఒక కార్యాలయంలో కూర్చొని పనిచేసే ఆలోచన నాకు లేదు. నేను ఎక్కువ ప్రజల మధ్య, జనం మధ్య బతికేవాడిని. కాబట్టి మీరు మా తమ్ముడు ఉన్నాడు రామనారాయణకి ఇవ్వండి అని చెప్పినటువంటి వాడు వివేకానంద. అందువల్లనే నాడు రాజశేఖర రెడ్డి గారు కానీ, తర్వాత 2వ దఫా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అందరు క్యాబినెట్లో కూడా నాకు అవకాశం. మీరు 10 ఏళ్ళు సంపూర్ణంగా ఉన్నారు. అదే నేను అనేది, వారు లేని లోటు ఇప్పుడు జిల్లాలో ఇప్పుడు రేపొద్దున మీరు పోటీ చేయబోతున్నారు, వారి లేని లోటుని ఏ విధంగా? పోటీ చేసేదాకా ఆలోచించక్కర్లేదండి. ఇవాళ కూడా ఆయన లేని లోటు మాకుంది, ఇవాళకి కూడా ఉంది. ఆయన ఉంటే మా ధైర్యం వేరు. మేము ఎక్కువగా పనిచేసేవాళ్ళం. నేను రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో, ఇతర నియోజకవర్గాల్లో తిరుగుతుంటే హెడ్ క్వార్టర్స్లో ముఖ్యంగా రాజకీయంగా కానీ, ఎన్నికల వాతావరణాన్ని నడిపించే విధానంలో కానీ, మీడియాని సమన్వయం చేసుకోవడంలో కానీ, ప్రజల యొక్క సమన్వయాన్ని, మా అభిమానుల యొక్క, మా కుటుంబానికి ఆప్తులైనటువంటి వాళ్ళని దగ్గర చేర్చుకోవడంలో ఆయనది ఒక ప్రత్యేక శైలి. అది ఇవాళ మేము ఎవరూ చేయలేము. ప్రయత్నం చేసినా అది పెద్దగా ఫలితం. దట్ ఈస్ వాయిడ్ ఈజ్ ఫుల్ఫిల్ చేయడం కష్టం. సరే, కమింగ్ టు ద పాలిటిక్స్ సార్, అంటే మీరు అందాక అన్నారు సరే తెలుగుదేశం నుంచి ఇమ్మడలేక బయటకు వచ్చారు. అయితే ఒక వేరే ఆప్షన్ లేక వైసీపీలోకి చేరారా, లేకపోతే చాయిస్గా వైసీపీలోకి చేరారా? లేదండి, ఆప్షన్ లేక అనేది వాస్తవంగా అయితే ఆంధ్రప్రదేశ్లో ఆప్షన్ లేదు. ఉన్నాయి 2 మెయిన్ పార్టీస్. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇవి 2 కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికి లేని పార్టీ ఆంధ్రప్రదేశ్. ఉనికి కోల్పోయిన పార్టీ. ఉనికి కోల్పోయిన పార్టీ. ఇంకొకటి ఉనికి కోల్పోతున్న పార్టీ, అది బీజేపీ. మేము రాజకీయాల్లో ఉండాలనుకునేవాళ్ళం. మేము ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఏదో హైఫై రాజకీయాలు చేసేవాళ్ళం కాదు. మేము 8 దశాబ్దాల రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం.
ఆనం కుటుంబం అంటేనే మీకు కీర్తిశేషులు ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి అనేక మంది మేము రాజకీయాల్లో ఉన్నాం. మా సోదరులు కానీ, చిన్నాన్నలు కానీ, పెద్దనాన్నలు కానీ రకరకాలుగా వచ్చిన వాళ్ళం. ఎప్పుడు మేము ఏదైనా సరే ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ప్రజల చేత మధ్య ఉండగలిగిన పార్టీలో ఉండి ఒకవేళ ఒక్కొక్క సందర్భంలో ప్రతిపక్షానికి వెళ్ళొచ్చు, వెళ్ళినా ప్రజాసేవలో ఉన్నవాళ్ళమే, ప్రజల మధ్య ఉన్నవాళ్ళం కాబట్టి ఉనికి కోల్పోయినా ఉనికి కోల్పోతున్న పార్టీల్లోకి వెళ్ళలేము. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఎంత అభిమానించారు, ఆయన దగ్గర తీశారు. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా మాకు ఇవాళ ఎన్నికలు మళ్ళీ రాజకీయాల్లో ఉండాలి అని అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మనం కూడా కొంత మేలు చేయగలం. రెండవది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి దగ్గరగా ఉండగలం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కానీ, పాలసీలు కానీ ఇవాళ అనేకం రాజశేఖర రెడ్డి గారి నిర్ణయాలతో పోల్చుకొని చూస్తే చాలా దగ్గరగా ఉన్నాయి. ఇంచుమించుగా అంతే స్థాయిలో పనిచేసే అవకాశం ఉంది. ఇవాళ 35 సంవత్సరాలు, 37 ఏళ్ళు అయిపోయింది ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి. నేను ఇంకా ఎక్కువ కాలం చేస్తే ఒక 5 సంవత్సరాలు బాగా చేయగలం, లేకుంటే ఒప్పుకుంటే ఇంకొక టర్మ్ అంతే తప్ప ఈ సమయంలో మంచి చేసే దానిలో మనం కూడా భాగస్వాములు అయితే బాగుంటుందనేది నా అభిప్రాయం. అందుకని ఇక్కడికి రావడం జరిగింది. సో మీరు వైసీపీలో చేరినప్పుడు అంటే మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద కొంత చర్చ జరిగిందండి విస్తృతంగా. అది ఆత్మకూర లేకపోతే వెంకటగిరి అనేది. ఫైనల్గా మీరు దేన్ని డిసైడ్ చేసుకున్నారు? ఆత్మకూరులో నేను గడిచిన 10 సంవత్సరాలుగా ఉన్నాను. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాను, మంత్రిగా పనిచేశాను. ఒక 5 సంవత్సరాలు ఓడిపోయినా కూడా ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉండడం జరిగింది. ఆత్మకూరుకు వెళ్ళడానికి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికల సందర్భంలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆత్మకూరు నుంచి నువ్వు పోటీ చేయాలి అని ఆయన చెప్తే ఆయన ఆదేశాల మేరకు పోటీ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అడిగినప్పుడు ఆయనకు కూడా నేను అదే చెప్పాను. మీ తండ్రి గారు నన్ను ఆత్మకూరుకి వెళ్ళమంటే వెళ్ళాను. ఈ 10 సంవత్సరాలు ఆత్మకూరుతోనే అనుబంధం ఉంది, మరి అక్కడైతేనే బాగుంటుందేమో అనేటువంటి నా అభిప్రాయాన్ని ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన నాతో అన్న మాట ఏంటంటే, మీలాంటి వాళ్ళకి ఒక నియోజకవర్గం అనేటువంటిది ఆప్షను కాదు, మీరు ఏ నియోజకవర్గంలో అయినా మీరు ఇమడగలరు, కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి, నేను ఆలోచించుకొని నిర్ణయం చేస్తాను అన్న. తర్వాత 10 రోజుల తర్వాత ఆయనే పిలిపించారు. మీరు వెంకటగిరిలో చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అని చెప్పారు. మరి ఆయన అభిప్రాయం అదే అయినప్పుడు తప్పనిసరిగా నేను ఒప్పుకోవడం జరిగింది. అంతేగాని నేను ఇక్కడే కావాలి అక్కడే కావాలనేది మధ్యలో చాలా చర్చలు, మీరు చెప్పినట్లు చాలా చర్చ జరిగింది. అది బయట జరిగిన చర్చే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి నాకు మధ్య అంత విస్తృతమైన చర్చలు ఏమీ లేవు. ఆయన ఇక్కడ అయితే బాగుంటుందని నేను అన్నాను, కాదు మీరు వెంకటగిరి నుంచి చేయండి అన్నారు, సరే అన్నాను. తర్వాత వెంటనే ఆయనే వెంకటగిరి నియోజకవర్గానికి సమన్వయకర్తగా నన్ను నియమించడం, తర్వాత పార్టీ కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు ప్రధానంగా నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఇవాళ ఉన్నటువంటి సమన్వయకర్తే రేపు అభ్యర్థి అవుతాడని ఆయన ప్రకటించడం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అని చెప్పడం కూడా జరిగింది. అంటే ఆల్మోస్ట్ మీరు యు ఆర్ గోయింగ్ టు కంటెస్ట్. ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్ ఫ్రమ్ వెంకటగిరి. సార్ తర్వాత సార్ అంటే మీరు అంటే 2-3 ప్రెస్ కాన్ఫరెన్స్లు ఈ మధ్య నేను చూశాను. అంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ మీరు చేశారు. అంటే మీరు ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు, దాదాపు 5 టర్మ్స్ మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉందండి ఇవాళ రాష్ట్రంలో? ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్పగా మారిందని చెప్పాలి. 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 1000 కోట్ల రూపాయలు వివిధ సంస్థల నుంచి అప్పు తెచ్చి 100 కోట్ల రూపాయల ఆస్తులు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని క్రియేట్ చేయడం లేదు. అసెట్ క్రియేషన్ జరగదు. అసెట్ క్రియేషన్ లేదు. మేము 2014లో రాష్ట్ర ప్రభుత్వం మారి రాష్ట్రాలు విభజన అయి
మేము ఆర్థిక మంత్రిగా దిగిపోయే నాటికి 1:1.5, 1:2 ఈ రేషియోలో అసెట్ క్రియేషన్ జరిగింది. దురదృష్టం ఇవాళ వేల కోట్లల్లో అప్పులు కనబడుతున్నాయి, వందల కోట్లల్లో కూడా ఆస్తులు లేవు, అసెట్స్ లేవు. ఇక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందనేది చెప్పాల్సిన అవసరం. ఇటీవలనే చూసాం, కాగు తప్పు పట్టింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చినటువంటి రిపోర్ట్లలో వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయి అంటున్నారు. పబ్లిక్ ఎక్స్చెక్కర్ మీద భారం పడుతుంది అంటున్నారు. వందల కోట్ల రూపాయలు వడ్డీలకే చెల్లిస్తూ ఉన్నారు. ఆఖరికి ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలప్పుడు కూడా ప్రతి నెల వేసన్ మీన్స్కి వెళ్తున్నారు. ఇది చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించిందని చెప్పాలి. 8,000 కోట్ల రూపాయల అప్పులకి పర్మిషన్ ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కొత్తగా మళ్ళీ వెళ్ళారు. 6% నుంచి 8% వడ్డీ కట్టాలి. ఇవాళ బాండ్స్, అమరావతి బాండ్స్ అని అమ్మారు. 8 నుంచి 11% వడ్డీ కట్టడానికి మీరు బాండ్స్ ఇస్తే ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఎవరి డబ్బు ఇదంతా? ఎవరు ఆస్తుల్ని మీరు తాకట్టు పెడుతున్నారు? ఇవాళ మీరు బాండ్స్ ఇవ్వడం అని అంటే తాత్కాలికంగా 2,000 కోట్లు 3,000 కోట్లు వచ్చిందని చెప్పి మీరు సంబరపడుతున్నారు, కానీ తిరిగి మీరు చెల్లించేటప్పుడు 11% వడ్డీతో ఆ కార్పొరేట్ సంస్థలకు మీరు చెల్లించాలి అంటే ఎవరి డబ్బు అది? ఇదేం చంద్రబాబు నాయుడు డబ్బా? లేకుంటే యనమల రామకృష్ణుడు గారు ఆయన సొంత డబ్బు చెల్లిస్తున్నారా? రాష్ట్ర ప్రజలకు కట్టేటువంటి పన్నుల నుంచి వచ్చే ఖజానా నుంచి చెల్లిస్తున్నాం అనేటువంటిది మీరు మర్చిపోయి అంత పెద్ద వడ్డీలకి అంత ఎక్కువ శాతానికి మీరు బాండ్లు ఇస్తున్నారు, అప్పులు తెస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కోలుకునే పరిస్థితి ఉందా అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి ప్రశ్న.